కాంగ్రెస్ పెద్ద నాయకుడు వచ్చిండు. సో, ఆయన మాటల్లో మనం ఒకసారి తెలుసుకుందాం. ఆయన ఏమంటుడని చెప్పి. మస్తుంటది వీడియో. నిజంగా. एक शेरवानी, एक बिरयानी, एक परेशानी। అబ్బో! एक शेरवानी, షెర్వానీ, एक बिरयानी, ఎగ్ బిర్యానీ, एक परेशानी। ఎగ్ పరేషానీ. వాహ్! నమస్తే. చూసిర్రా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని సార్ ఏమంటుండంటే కాంగ్రెస్ పార్టీనే కాదు ముగ్గురికి ఇచ్చిండు కౌంటర్ కానీ అది చాలామంది ఎవరు చెప్పరు. సో, మనం చెప్దాం. చెప్పే ముందు ఒక చిన్నగా సరే చెప్దాం ఫస్ట్ అయితే. ఏమన్నాడు సార్ అంటే హైదరాబాద్ వాళ్ళని తీసుకొని రాకుర్రి ఆగం చేస్తారని చెప్పి అంటుండు. అంటే హైదరాబాద్‌లో ఎవరిని తీసుకొని రాకంటుండు? శర్వాని. శర్వాని అంటే ఎవరు ఎక్కువ? బీజేపీ వాళ్ళు వేసుకునే శర్వాని. సో, బీజేపీని తీసుకొని రాకంటుండు. ఇంకోటి ఏమన్నాడు? బిర్యానీ. బిర్యానీ అంటే తెలుసు మీకు. మన ఎంఐఎం పార్టీ సోదరులు. వీళ్ళ గురించి మాట్లాడుకునే ముందు ఇంకో స్టోరీలో చెప్తా వీళ్ళ గురించి. సో, గత బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ మనము ఎంత మంచిగా కలిసిమెలిసి ఉన్నామో అవన్నీ తెలుసు. ఇప్పుడు రేవంత్ అన్ననే అన్నాడు. హమ్ నియతో తుమ్ నియే, తుమ్ నియతో హమ్ నియా అని. మరి వాళ్ళ పెద్ద సార్ ఏం చెప్తుండే? శర్వాణిని తీసుకురాకురి, బిర్యానీని తీసుకురాకురి, పరేషాన్ని తీసుకురాకురి అంటుండు. శర్వాణి అంటే బీజేపీ వాళ్ళు, బిర్యానీ అంటే ఎంఐఎం వాళ్ళు. ఇక పరేషాన్ అంటే మీకు తెలుసు కదా మన రేవంత్ అన్నను. అంటే వీళ్ళు ఆల్రెడీ సార్ దగ్గర కూడా పరేషాన్ చేసినట్టున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పరేషాన్. ఇది వాస్తవం ఇది. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి ప్రజల్నే పరేషాన్ చేస్తుర్రు వీళ్ళు. ఇప్పుడే ఒక మాట మాట్లాడతారు. ఆ మంత్రులు వాళ్ళ దానికి ఎవరికి క్లారిఫై లేదు. వాళ్ళు అసలు ఎందుకు మంత్రులయ్యారో వాళ్ళకే తెలుస్తలేదు. ఆగమాగం జగం జగం. దయచేసి సోదరులారా అర్థం చేసుకోవాలి. సారే చెప్తుండు ఇంకొకసారి హైదరాబాద్ నుంచి ఎవరిని తీసుకురాకని చెప్పి. సో, అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్.